హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 50వ భాగం. సీత తన పుట్టినరోజు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిన రామ్ డైరెక్ట్గా స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ లోపల తల్లి కూతుర్లు ఇద్దరు సీత విషయంలో చేసింది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంతలో రామ్ ఆవేశంగా లోపలికి వచ్చి స్వాతి అని అరిచాడు. ఆ అరుపుకి వెనక్కి తిరిగిన స్వాతి రామ్ని చూసి, అభి, నువ్విక్కడ? వావ్, నా కోసం వచ్చావా? నాకు తెలుసా అభి, నేనంటే నీకు చాలా ఇష్టమని. ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీ వాళ్ళు వినలేదు అని సంతోషంగా ఎగురుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళటమే రామ్ తన గొంతు పట్టుకొని నొక్కేస్తూ, ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం ఉంటే నా సీతని మ్యానిపులేట్ చేసి నాకే ఎగనెస్ట్గా మారుస్తావు? నిన్ను ఈరోజు ఊరికే వదిలేను. అప్పుడే చెప్పాను, నన్ను మోసం చేసి మా జీవితంలోకి రావాలని ఆశపడ్డావు. అసలు మీరు ఆడవాళ్ళేనా? సాటి ఆడపిల్లని ఇంతలా మోసం చేస్తారా? చిచి, మీరు ఆడజన్మకే కలంకం. సీతకి ముందు వెనుక ఎవరూ లేరని, సీతని అమాయకురాలిని చేసి నువ్వు నీ కూతురు కలిసి మీ ఇష్టానికి ఆడించాలనుకున్నారు. కానీ మధ్యలో నేనున్నానన్న విషయం మర్చిపోయారా అని అరుస్తూ స్వాతి గొంతు మీద పట్టు బిగిస్తూ ఉంటే సరస్వతి గారు కంగారు పడిపోయి అల్లుడు గారు అంటూ ముందుకు వచ్చారు. అంతే, ఎడమ చేతితో అలా నెట్టగానే ఆవిడ వెళ్ళి అక్కడే ఉన్న దివాన్ కాటికి మెడ తగిలి అమ్మ అంటూ అరుస్తూ పడిపోయారు. అప్పటికే స్వాతి రామ్ పట్టుకి కళ్ళు తేలేస్తూ ఉంది. అది చూసి రామ్ విసురుగా స్వాతిని వదిలి, నిన్ను చంపాలంటే చిరాకు వస్తుంది. ఒకవేళ మీ మీద చేయి చేసుకున్నానని నా సీతకి తెలిస్తే బాధపడుతుంది తెలుసా అని అంటే, నా సీత అని అంతలా ఎగురుతున్నావు, మర్చిపోయావా? ముందు నువ్వు ప్రేమించింది నన్ను, నీ నానమ్మని కాపాడింది నేను అని అనగానే రామ్ కొట్టిన దెబ్బకి దవడ సైడ్ అయిపోయింది. స్వాతికి దెబ్బకి చంద్రమండలం మొత్తం తన తల మీద తిరుగుతుందేమో అనిపించింది. తల పట్టుకొని నిలబడి ఉన్న స్వాతిని నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ, మళ్ళీ అబద్ధం చెప్పి ట్రాప్ చేయాలని చూస్తున్నావా? ఏ క్షణమైతే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే నిజాలన్నీ తెలుసుకున్నాను. నన్ను ప్రేమించిన దానివైతే చివరి వరకు నిలబడేదానివి. కనీసం ఆ ప్రేమని కూడా నిలుపుకోలేకపోయావు. అసలు ఎప్పుడే నిన్ను నేను ప్రేమించింది? చిచి, నిన్ను అసలు నేను కనీసం నా ఊహల్లో కూడా ప్రేమించలేదు. కేవలం మా నాని అడిగిన ఒకే ఒక్క మాట కోసం పెళ్లికి సిద్ధమయ్యాను. నేను ప్రేమించింది సీతని, నా సీతని. అర్థమైందా? నా సీతని మాత్రమే. ఏ క్షణమైతే తన చైన్ ఇచ్చి మరీ ప్రతిఫలం ఆలోచించకుండా, కనీసం మొహం కూడా చూపించకుండా నా నానిని కాపాడి వెళ్ళిపోయిందో ఆ క్షణమే నా మనసులో ఒక మనసున్న అమ్మాయిగా ఉన్నత స్థానంలో ముద్రపడిపోయింది. ఆ తర్వాత నీ కోసం ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి సీతని చూశాను. ఆ క్షణం నాకే తెలియకుండా తనని చాలా చాలా ఇష్టపడ్డాను. కానీ అప్పటికే నాని నీతో పెళ్లి ఫిక్స్ చేసింది. అందుకే నన్ను ఎంత కలవర పెడుతున్నా నా మనసుని పట్టించుకోనట్టే ఉన్నాను. పెళ్లి సమయం వరకు నా మనసులో లేదు. ఎందుకో నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. పదే పదే చెప్తూ ఉంటే చాలా చిరాకేసింది. ఆ పెళ్లిలో కూడా సీతాకోక చిరుకల అటు ఇటు తిరుగుతూ హుషారుగా ఉండటం చూసి నా మనసు మరోసారి తన వైపు మళ్ళింది. ఆ తర్వాత మీరు చేసిన ట్రాప్లో చిక్కుకొని సీత నిజంగానే నన్ను మోసం చేసిందనుకున్నాను. కానీ తను కాదు మోసం చేసింది, మీరు అని తెలుసుకున్నాక నిన్ను వెతికి మరీ చంపేయాలనిపించింది. కానీ నాకు కావలసిన నా బంగారాన్ని నాకు ఇచ్చావు అన్న ఒకే ఒక్క కారణంతో బ్రతికితే బ్రతుకుతావు, చస్తే చస్తావు అని నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర వదిలేశాను. కానీ సీత మీద మీరు కావాలని తప్పుడు ముద్రలు వేసినందుకు మీ అమ్మకి ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చాను చూసావా అని మెడ మీద పట్టి చూపిస్తూ చెప్పి, నీకు కూడా కావాలా ఏంటి అని సీరియస్గా అడిగాడు. ఆ మాటకి స్వాతి ఉక్రోషంగా, సీత సీత సీత
అసలు దాంట్లో ఏముందని అందరూ దానికోసం కలవరిస్తారు? ముష్టి మొహంది అని అనగానే మరో దవడ సైడ్ అయిపోయింది. ఈసారి కింద పడిన స్వాతి అలానే తలెత్తి రామ్ వైపు చూసి గట్టిగా నవ్వుతూ, నీ సీత ఎందులో బెటర్? అందంలోనా, ఆస్తిలోనా, లేదా నడవడికలోనా, చదువులోనా? ఇవన్నీ కాదని అమాయకత్వంలోనా? దేనిలో బెటర్? ఒక్క మాట చెప్పనా? నేను ఇలా చెప్పగానే నువ్వు మోసం చేశావని నమ్మింది అంటేనే అర్థమైపోయింది నీ మీద తనకి ఎంత నమ్మకం ఉందో, నేనంటే ఎంత నమ్మకం ఉందో. నేను మరోసారి అభి నన్ను మోసం చేశాడు, నాకు కడుపు చేశాడు అని చెప్తే పిచ్చిగా నమ్మేసి నన్ను తీసుకువచ్చి నీ ఎదురుగా పెట్టి తాళి తీసుకువచ్చి కట్టమని అడుగుతుంది తెలుసా అనగానే సరస్వతి గారు కూడా నవ్వుతూ, మరి మనమేమైనా తక్కువ చేశామా దానికి? ఎన్నో ఏళ్ల నుంచి పెంచి పెద్ద చేశాము అని అంటే రామ్ చిరాగ్గా వాళ్ళ వైపు చూస్తూ, అప్పటి సీత వేరు, ఇప్పటి సీత వేరు. మీరు అనుకున్న సీత ఇప్పుడు లేదు. ఇప్పటి సీత నా సీత, అన్నిటినీ ధైర్యంగా ఎదురిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అవునా? అందుకే కదా నీ చెంప మీద చేతి గుర్తులు ఉన్నాయి అని వెక్కిలిగా నవ్వుతూ అడిగింది స్వాతి. స్వాతి వెక్కిలి మాటలకి రాత్రి సీత చేసింది గుర్తుకు వచ్చి రామ్ తన కోపాన్ని, ఆవేశాన్ని పిడికిలిలో బిగించి పెదాల మీద నవ్వు చెదరనివ్వకుండా, సరే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఖచ్చితంగా సీతని మీ ముందు ధైర్యంగా నిలబెట్టి చూపిస్తాను. ఆ రోజు మీ సంగతి తేలుస్తాను. అది నా చేతుల్లో కాదు, నా సీత చేతుల్లో. తనకి చేసిన అన్యాయానికి ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలి, మీతో పాటు నేను కూడా అని చాలా కోపంగా చెప్పి, మరోసారి సీత జోలికి వస్తే చంపేస్తాను స్వాతి, గుర్తుంచుకో. ఆడపిల్లవి, అందులోని నీ తండ్రి మొహం చూసి వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు చేసేవాడికి ఈ పాటికి శవాన్ని చేసి వదిలేసేవాడిని అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగింది. రామ్ వార్నింగ్కి మనసులో భయపడిన స్వాతి బయటికి మాత్రం ఆ భయాన్ని చూపించకుండా అదే నవ్వుతూ, నువ్వు చెప్పింది జరగాలంటే మూడో ప్రపంచ యుద్ధం రావాల్సిందే అభి. నీకు తెలియదు సీత గురించి అని అనగానే రామ్ చాలా సీరియస్గా చూశాడు. ఆ చూపుకి కొంచెం భయపడిన స్వాతి ఒకడుగు వెనక్కి వేసి, అన్నావు కదా నీ సీతని ధైర్యంగా నా ఎదురుగా నిలబెట్టి నన్ను కొట్టిస్తానని, అది చేసి చూపించు. అలా కానీ జరిగితే లైఫ్లో నేను నీ జీవితంలో వేలు పెట్టను. అలాగే సీతని కూడా మ్యానిపులేట్ చేయను. మెయిన్లీ సీతకి నీ మీద ఏమాత్రం అనుమానం లేదని, నన్ను చాలా దగ్గరగా చూసినా తను నన్ను ఎదిరించి మాట్లాడుతుందని, నీ మీద నమ్మకంతో నిలబడుతుందని చేసి చూపించు. నా ఎదురుగా సీతని గొంతు ఎత్తి మాట్లాడించు. అప్పుడు నమ్ముతాను నువ్వు చెప్పింది నిజమని. కాదని సీత ఏదీ చేయకుండా నా ముందు తలదించి నిన్ను అవమానిస్తే మాత్రం నువ్వు తనకి డివోర్స్ ఇవ్వాలి. ఒప్పుకుంటావా? అలానే నన్ను నీ జీవితంలోకి, నీ భార్య స్థానంలోకి తీసుకువెళ్ళాలి. ఒప్పుకుంటావా అని అడిగింది స్వాతి. స్వాతి మాటలకి బీపీ మీటర్ దాటిపోయిన రామ్ స్వాతి మీదకి వెళ్ళేలోపు, ఏంటి అభి భయపడుతున్నావా? నువ్వు చెప్పినట్టు సీత ధైర్యంగా నిలబడకపోతే ఎక్కడ నన్ను నీ జీవితంలోకి తీసుకువెళ్లాల్సి వస్తుందని, ఎక్కడ నీ సీతని కోల్పోవాల్సి వస్తుందో అని. నా మాటలే ఆ మాత్రం భయం ఉండాలిలే. నా మాట అంటే ఆ మాత్రం భయం ఉండాలిలే. ఎందుకంటే నిజం అదే కదా అని కావాలని రామ్ని మాటలతో రెచ్చగొడుతూ రామ్లో ఉన్న ఆవేశాన్ని విచక్షణ మర్చిపోయేలా బయటికి రప్పించింది. అంటారు కదా, మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచన మర్చిపోతాడని. అదే జరిగింది రామ్ విషయంలో కూడా. ఆ మాటలకి రెచ్చిపోయిన రామ్, ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు విను, చెవులు రిక్కించి విను. నువ్వు అన్నట్టు సీత నన్ను అవమానించి అనుమానిస్తే నువ్వు కోరినట్టే సీతకి డివోర్స్ ఇస్తాను. కానీ నిన్ను మాత్రం నేను చచ్చినా నా జీవితంలోకి తీసుకురాను. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి స్వాతి పక్కనే ఉన్న స్వాతి సహాయంతో నిలబడి ఉన్న సరస్వతి గారిని చూసి, ఇది ఇలా తయారవ్వటానికి నువ్వే కదా మూల కారణం.
నీ కూతుర్ని సరిగా పెంచటం చేత కాదు, కానీ పక్కన వాళ్ళని నాశనం చేయటం మాత్రం బాగా వచ్చు. నీలాంటిది బ్రతికి మాత్రం ఎవరికి లాభం? 4 కుటుంబాలు నాశనం అవ్వటం తప్ప అని చాలా కోపంగా చెప్పి చేతికి అందింది విసిరికొట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆ విసిరి కొట్టింది తలకి రాసుకునే కొబ్బరి నూనె డబ్బా అని గమనించుకోలేదు ఇటువైపు వీళ్ళిద్దరూ. రామ్ అరుపుకి సరస్వతి గారు భయంతో ఒకడుగు వేయగానే ఈసారి మెడతో పాటు కాలు కూడా విరగ్గొట్టుకొని దానికి తోడు చెయ్యి కూడా దివానా కాట్కి తగిలి మోచేయి దగ్గర ఎముక కదిలిందని తెలియదు. ఇదేమీ పట్టించుకొని రామ్ ఆ ఇంటి గుమ్మం దాటి కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాక తను మాట్లాడింది గుర్తుకు వచ్చి సడన్ బ్రేక్తో కారు ఆపి తల పట్టుకొని, ఏం చేశాను నేను? అసలు ఎందుకు దాని మాటలకి ఆవేశంతో ఊగిపోయాను? ఎప్పుడు ఇలా చేయను కదా. సీత విషయంలోని ఎందుకు నేను ఇంత వీక్ అయిపోతున్నాను అని తనలో తానే చాలాసేపు మదనపడి ఆ తర్వాత ఎంతోసేపు ఆలోచించి తన ఆలోచనలు ఒక కొలిక్కు వచ్చేశాక తప్పక సీతని బాధ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ కూడా తను మాట్లాడకపోతే సీతలో మార్పు వస్తుందేమో, నిజాలు కనుక్కొని ఎవరు నిజం చెప్తున్నారని గ్రహిస్తుందేమోనని దూరం పెట్టాడు. కావాలని డివోర్స్ అంటూ తనని భయపెట్టాడు. ఈ విధంగానైనా ధైర్యంగా పోరాడుతుందని, ముఖ్యంగా దీనంతటికి కారణమైన స్వాతిని, సరస్వతి గారిని ఎదిరించి మాట్లాడుతుందని చాలా హోప్తో ఉన్నాడు. కానీ అది ఈరోజు పటాపంచలవ్వటంతో పాటు ఎదురుగా స్వాతిని చూసి ఏమీ మాట్లాడకుండా సీత పారిపోవటం తన మొదటి ఓటమికి మొదటి మెట్టుగా కనిపించింది రామ్కి. లైఫ్లో ఫస్ట్ టైం ఓటమి రుచి చూస్తుంటే బాధ మనసులో ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందుకే స్వాతి తనని వెక్కిలిగా మాట్లాడినా ఏమీ చేయలేకపోయాడు. అదంతా గుర్తు చేసుకున్న రామ్ కోపంగా పిడికిలి బిగించి రైలింగ్ మీద కొడుతూ, ఎందుకు సీత నేనెంత ప్రయత్నిస్తే నువ్వు అంత వెనక్కి వెళ్తూ ఉంటావు? ఇక లైఫ్ లాంగ్ నా వెనకే భయపడిపోతూ ఉంటావా సీత? ఇదే మాత్రం నాకు ఇష్టం లేదు. నిన్ను బాధ పెట్టే వాళ్ళని నువ్వు ఎదిరించాలి. నువ్వు పడిన బాధలకి రెట్టింపు బాధని వాళ్ళకి ఇవ్వాలి. నీ చేతులతో స్వయంగా వాళ్ళని శిక్షించాలి. ఆ రోజు కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా నేను రెడీ అని కళ్ళు మూసుకొని చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. అరగంట తర్వాత లోపలికి వచ్చిన రామ్కి సీత నిద్రపోతూ కనిపించటమే అది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చేస్తుంది అని అనుకుని ల్యాప్టాప్ పట్టుకొని వర్క్లో మునిగిపోయాడు. మళ్ళీ రోజులు అలానే సాగుతున్నాయి. రామ్ సీతతో పొడిగా మాట్లాడుతున్నాడు. కావాలని సీతతో కోపాన్ని, పంతాన్ని, బాధని పెంచాలని, ఆ బాధలోనే మనిషి నిజాన్ని గ్రహిస్తాడు అన్న విషయం తనకి బాగా తెలుసు. అందుకే సీతని ఎక్కువ శాతం బాధ పెడుతున్నాడు. ఆ తర్వాత నుంచి స్వాతి మళ్ళీ రామ్ దగ్గరికి రాలేదు. ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. నిరోష పెళ్లి గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో ఫిక్స్ చేశారు. నిరుపమ్ గారు ఆయనకి ఉన్నంతలోనే ₹1 కూడా రామ్ వాళ్ళది యూజ్ చేయలేదు. కనీసం కట్నానికి కూడా వద్దని చెప్పేశారు. రామ్ కూడా ఫోర్స్ చేయలేదు. తన కూతురు పెళ్లి స్వహస్తాలతో జరిగితే తండ్రి ఎంత గర్వపడతాడో తనకి తెలుసు. నిరుపమ్ గారిని చూస్తుంటే అదే అర్థమవుతూ ఉండటంతో ఆ పెళ్లికి స్వాతితో పాటు ఈసారి బ్రహ్మమూర్తి గారు కూడా వచ్చారు. నిరోష పెళ్లి చేసుకునేది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోని అబ్బాయిని. అండ్ అతను కొత్తగా స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. నిరోష ఆ అబ్బాయిని ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది. రామ్ కాదన్నాక ఎన్నో సంబంధాల తర్వాత ఇదొక్కదానికే నిరోష ఓకే చెప్పింది. అది కూడా తల్లి నచ్చజెప్పటంతో. తర్వాత అతని మాటల్లో తన మీద ఇష్టం గ్రహించి తను ఇష్టపడే వాళ్ళకంటే తనని ఇష్టపడే వాళ్ళని చేసుకోవటం బెటర్ అని రియలైజ్ అయ్యి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. అలా మండపం మొత్తం అందంగా డెకరేట్ చేసి ఉంటే రామ్ ఫ్యామిలీ మొత్తం గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి మండపం మీద వధూవరులు పూజ చేస్తూ ఉన్నారు.
అదంతా చూసిన సీతకి తన పెళ్లి గుర్తుకు వచ్చింది. అది గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారి ఆ సమయంలో సడన్గా తన పెదనాన్న బ్రతిమలాడటం, పెద్దమ్మ బెదిరించటం వలన పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన లైఫ్ తాను ఊహించనంతగా మారిపోయింది. అనుకోని వరంలా ఎంతో ప్రేమ తనకి దక్కింది. కానీ ఆ వరాన్ని చేజార్చుకునే పరిస్థితుల్లో ఇప్పుడు సీత ఉందని గ్రహించగానే మనసులో లేదు. ఇంతలో స్వాతి తన అమ్మ నాన్నలతో కలిసి లోపలికి వచ్చింది. స్వాతి ని చూడటమే సీత మొదటిసారి మొహం చిట్లించి తనని చూడటం కూడా ఇష్టం లేదన్నట్టు మొహం తిప్పుకొని తన అత్తగారు ఏదో చెప్తే తేవటానికని వెళ్ళిపోయింది. అలా పెళ్లి సమయంలో అందరూ బిజీగా గడిపేశారు. పెళ్లి పూర్తయి అందరూ భోజనాలు కలిసి చేసి ఫోటోలు దిగే పనిలో బిజీగా ఉన్నారు. సీత అన్నిటికీ సాయం చేస్తూ ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ఉంది. సీతని చూసిన ప్రతి ఒక్కరూ ఎవరు అని అడుగుతుంటే ప్రతి ఒక్కరికి మా రామ్ భార్య సీత అని గర్వంగా పరిచయం చేస్తూ వచ్చారు. దానికి రామ్ కూడా నో చెప్పలేదు. సీత కూడా మొహమాటమే లేకుండా సంతోషంగా వాళ్ళకి నమస్కారం చేసి రిసీవ్ చేసుకుంది. ఇక అప్పగింతల కార్యక్రమంలో నిరోష ఏడుస్తూ వెళ్ళిపోవటమే. అప్పటికే చుట్టాలందరూ చాలామంది వెళ్ళిపోవటంతో కొంచెం రిలీఫ్గా అనిపించి ఇక అందరూ బయలుదేరుదాం అన్నట్టు ఉన్నారు. అందరిలో రామ్ కనిపించకపోవటంతో సీత, నేను ఆయనతో పాటు వస్తాను, మీరు బయలుదేరండి అని చెప్పి రామ్ కోసం లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంది. ఆ పెళ్లి మండపంలో ఉన్న రూమ్స్ కూడా మహా అయితే ఒక 4 ఉన్నాయేమో. ఆ 4టిని వెతుకుతూ చివరి రూమ్కి వెళ్ళేసరికి రామ్కి ముద్దు పెడుతూ కనిపించింది స్వాతి. అది చూసిన సీతకి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోయాయి. సడన్గా వెనక్కి తిరిగిన స్వాతి సీతని చూసి, అయ్యో సీత, చూసేశావా? సారీ, నువ్వు ఇక్కడే ఉన్నావన్న సంగతి మర్చిపోయాను. అభి నన్ను బాగా మిస్ అవుతున్నాడంటే ఇదిగో ఇక్కడికి వచ్చాను తన మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టడానికని అంది. స్వాతి అలా మాట్లాడుతున్న రామ్ మాత్రం చాలా మౌనంగా ఉన్నాడు. ఇప్పటికైనా సీత ఏమైనా రియాక్ట్ అవుతుందేమోనని, కనీసం తను మాట్లాడకుండా ఉంటే తనపై ఫైర్ అయ్యి అయినా బయటికి తీసుకువస్తుందేమోనని. కానీ సీత ఏడుస్తూ ఇద్దరి వైపు మార్చి చూసి లోపలికి అడుగు పెట్టకుండా అట్నుంచటే బయటికి వెళ్ళిపోవటంతో రామ్ అసహనంగా మొహం పెట్టి స్వాతిని ఒకసారి చూసి, ఇంకొకసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే చంపేస్తాను స్వాతి అని అరిచి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందంటే రామ్ తన కార్ కీస్ కోసమని బ్రైడ్ రూమ్కి వెళ్ళాడు. బ్రైడ్తో మాట్లాడే టైంలో తన కీస్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవటం వలన అదే అవకాశంగా భావించిన స్వాతి ఎవరూ చూడకుండా రామ్ వెనకే వెళ్ళి డోర్ దగ్గరికి వేసి, ఏంటి అభి, నేను చెప్పింది చేశావా? సీతలో ధైర్యం నింపావా? నన్ను ఎదిరిస్తుందా అని వెటకారంగా నవ్వుతూ అడిగింది. రామ్ చిరాగ్గా తన వైపు చూసి, నన్ను డిస్టర్బ్ చేయకు స్వాతి అని చెప్పి సైలెంట్గా బయటికి వెళ్ళబోతుంటే స్వాతి అడ్డుపడి పిచ్చిగా మాట్లాడుతూ రామ్కి కోపం తెప్పిస్తూ ఉంది. అప్పుడే సీత రావటం గమనించింది స్వాతి. అదే అవకాశంగా భావించి ఇంకొంచెం సీతలో అనుమానం పెంచటానికి కావాలని సీతకి కనిపించకుండా మునివేళ్ల మీద నిలబడి రామ్ మొహానికి చాలా దగ్గరగా వచ్చి, ఏంటి అభి, నన్ను చూసి భయపడుతున్నావా? నీ సీత ఎక్కడ దూరం అయిపోతుందో అని వెటకారంగా మాట్లాడుతూ ఉంది. కానీ అది బయట నుంచి చూసిన వాళ్ళకి కిస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన సీత వెళ్ళిపోవటం స్వాతి ఏం చేసిందో అర్థమై తనని అసహ్యంగా చూసి బయటికి వచ్చాడు రామ్. అప్పటికే సీత భువనేశ్వరి గారు పిలవటంతో వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. అది గమనించిన రామ్ వెనకే చాలా సైలెంట్గా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన రూమ్కి చేరగానే సీత సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. లోపలికి వచ్చిన రామ్ తన షర్ట్ బటన్స్ తీస్తూ, ఏం ఆలోచిస్తున్నావు సీత అని అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.